విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అంటున్నారు, మీరు వెళ్తున్నారండి? నాకు ఇన్వైట్ రాలేదండి, రాగానే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేస్తాను. తక్కువ మన ఇద్దరం వెళ్ళిపోతాం. అంతేనా? తరుణ్ భాస్కర్ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్, అక్కడ వీసా అక్కర్లేదు సార్ ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్ మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ మీ డైరెక్టింగ్ ప్రతి సినిమాలో ఓ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అవును. అంటే డైరెక్ట్గా తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ వెళ్తుంటుంది. ఈ సినిమా మొత్తం చూస్తుంటే టీజర్ చూస్తుంటే మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. మీ డైరెక్టర్గా మీరు హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టర్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? ఏం లేదండి, అంటే యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. నేను మానిటర్ వైపు కూడా చూడను. నేను వెళ్తా, వాట్ ఎవర్ ది డైరెక్టర్ సెజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన హ్యాపీనెస్ వరకే మొత్తం. దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కశ్యప్ అనమాట. సో ఆయన్నే మెన్యూవర్ చేస్తాడు, మేము జస్ట్ పపెట్స్ అంతే. సో మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు. ఏం డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు దీనికి సెట్లో కానీ? క్యారవాన్ కొంచెం పెద్దది ఇస్తున్నారు అంతే. అంతే ఉంటుంది, ఏముండదు, అదే సేమ్ థింగ్. సెట్ మీద వెళ్తాం. ఇక్కడ దేర్ సమ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ హూ టేకెన్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. తరుణ్, విష్ణు అండ్ ఆశీష్ అండ్ ది ఎంటైర్ గ్యాంగ్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. జస్ట్ నా లక్ అంతే, దట్ ఐఎమ్ బీయింగ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే. అట్లా సేమ్ టైం చెప్పండి. జస్ట్ టు యాడ్ టు దాట్, మీరందరూ తరుణ్ ఈస్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో డైరెక్షన్ అని చెప్తున్నారు. కశ్యప్ ఇస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీకు అదే, అది ఇంకా నేను ఇరికేయలేదు ఆయనని. ఇక్కడ ఏంటి అంటే ఈయన కూడా ఒక రోల్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. నేను తప్పు కాదు. అయితే కశ్యప్, వెల్కమ్ టు ది యాక్టింగ్ డైరెక్టింగ్ స్ఫియర్. ఇక్కడ ఏం తెలుసా నన్ను అడుగుతారు ఆయన. అదే ఇక్కడ ఏం తెలుసా స్పెషాలిటీ? ఎక్కడైనా కానీ ఏ రోల్ అయినా చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ వచ్చి డైరెక్షన్ తోటి యాక్టింగ్ చేసినావు అంటే నిన్ను ఏదో దొంగలా పట్టుకుంటారు. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వే దుంకినావు. అలాగే తరుణ్ గారు, మీరు 2 years బ్యాక్ స్టోరీ 2024లో విన్నాను చెప్పారు. ఈ 2 yearsలో చాలా మారిపోయినాయి. ట్రంప్ గారి నిర్ణయాలు కూడా మారినాయి. ఈ మధ్య కొత్త రూల్స్ పెట్టారు. ఇంకా ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టి ఏమైనా మార్పులు చేశారు ఈ సినిమా విషయంలో? డైరెక్టర్ గారు కావచ్చు, మీరు కావచ్చు. సో యాక్చువల్లీ ఇది 2019 అనుకుని చేద్దాం అనుకున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్నాడు కదా, ఆ బేస్ చేసుకుని. మా అదృష్టం ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ మాకంటే ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసాడు మాకు. సో అది అడ్వాంటేజ్ అయ్యి దాన్ని 2024 అని మార్చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దాన్ని రిలేటబిలిటీ ఆయన తెచ్చాడు మాకు. సో థ్యాంక్స్ టు మీ సినిమాకి ట్రంపే ప్రమోషన్ చేస్తున్నారు. ఎస్. అనిత చౌదరి గారు, మీరు ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మధ్య. ఏంటి సీక్రెట్ ఏంటి? మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల అయి ఉంటాయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ టీమ్స్ నాకు అవకాశం ఇచ్చారు. అంత కష్టపడ్డారు కాబట్టి. కొన్ని అవ్వని సినిమాలు ఎందుకు అవ్వలేదని అడగలేదు కాబట్టి చెప్తున్నాను. అవ్వని సినిమాలు కూడా అంతే కష్టపడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ అండ్ లవింగ్ ద ఫిల్మ్స్ అండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్? ఏమండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అలాగే అర్థం చేసుకోండి. ఎప్పటిలాగే సరదాగా ఉండబోతుంది. ఇమోషన్ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ లిటిల్ హార్ట్స్లోనేమో కామెడీ ఇచ్చారు, దీంట్లో రాజు రాంబాయిలోనూ సీరియస్ క్యారెక్టర్. అవునండి, అవును. సో ఇది కూడా ఎలాంటి క్యారెక్టర్? ఐ ఎంజాయ్ కామెడీ, ఐ డూ ఇమోషనల్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమా సరదాగా ఉంది, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా నచ్చింది ఏంటంటే శ్రీలక్ష్మి గారు కూడా ఉన్నారు. పాత యాక్టర్ శ్రీలక్ష్మి గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. వాసు గారు, నేను అమృతం చేశాను, సారువాడు అనే క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ, శ్రీలక్ష్మి గారితో నేను వర్క్ చేయలేదు, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఐ వాజ్ లుకింగ్ అట్ హర్ ఆల్ ది టైమ్. మేము చేసేది నథింగ్ అనిపించింది. సో ఇట్స్ భాను గారు, మీది ఏ సినిమా అయినా కూడా బన్నీవాస్ గారితో కలిసి రిలీజ్ చేస్తారు ప్లానింగ్ ఉంటుంది కదా, దీంట్లో ఏమన్నా బన్నీవాస్ గారిది ఏమైనా ప్లానింగ్ ఉందా? అంటే ఇంతకు ముందు నేను గీతా ఆర్ట్స్ వాసుతోటి అసోసియేట్ అయి ఉన్నాను కదండి. వాళ్ళతో కలిసి 4 సినిమాలు చేశాను. మిత్రమండలి నుంచి నేను కళ్యాణ్ కలిసి ఒక కొత్త బ్యానర్ స్టార్ట్ చేసాము. సో ఆ బ్యానర్ కింద చేస్తున్నామండి. అండ్ ఇందులో ఐ హ్యావ్ టు థ్యాంక్ జీ వాళ్ళని కూడా, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ సినిమా మెటీరియలైజ్ అయిందో జీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దే ఇమీడియట్లీ నేను యాక్చువల్గా వాళ్ళకి ఏమన్నా అంటే ఓటీటీ శాటిలైట్ ఏమైనా వర్కౌట్ అవుద్దేమో అని వెళ్తే, లేదు ఏకంగా పార్ట్నర్స్ కింద ఉంటామని చెప్పి వాళ్ళు పార్ట్నర్స్ కింద వచ్చారు సినిమాకి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఇంక మరీ ఎక్కువ అసోసియేషన్స్ కూడా ఉండకూడదు కదా అని చెప్పి ఇంకా ఈ అసోసియేషన్ ఆల్రెడీ పవన్ కూడా ఉన్నాడు దీంట్లో. అంటే వాసు గారితో మీకు మంచి ఫ్రెండ్షిప్? అవునండి, అవును. అంటే రేపు పొద్దున్న వీఆర్ డూయింగ్ అదర్ ఫిలిమ్స్, బట్ ఈ ఫిలింలో ఏంటంటే ఇలా కుదిరిందండి వీళ్ళతో, జీ అండ్ పవన్ అండ్ వీళ్ళందరితో కుదిరింది. నెక్స్ట్ మళ్ళీ ఉన్నాయండి? యా వీఆర్ ప్లానింగ్ ఫ్యూ ఫిలిమ్స్ అండి. ఫరియా గారు,
స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ చేస్తే వద్దు అని చెప్పారు. మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ చెప్తుంటే కూడా ఇందులో యాక్షన్ ఉంటే చెప్పండి అన్నారు. అంటే భాస్కర్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చక, లేదంటే అవి యాక్షన్ సీక్వెన్సెస్ అనిపించలేదు ఆ సినిమాలో? నాకు యాక్చువల్లీ అర్థం కాలేదండి నిజం చెప్పాలంటే. అంటే యాక్షన్ సీక్వెన్స్ గురించి Anxiety చాలా వచ్చేసింది ఇంట్రెస్టింగ్గా నాకు. అడుగుతున్నారు కదా స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు. అంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మీకు నచ్చలేదా? అంటే మీరు చేసే యాక్షన్ సీక్వెన్స్తో పోలిస్తే. ఇంతకుముందు ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు చాలా చేశారు కదా. ఆ. అవును అవును అర్థమైంది కానీ అర్థం కాలేదు. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతున్నారు? ఓ లైఫ్ గురించి ఉంది కదా, అంటే ద క్వశ్చన్ ఇస్ అబౌట్ స్పెండింగ్ ద లైఫ్ విత్ సమ్వన్. సో మొత్తం స్టోరీ లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హోల్ అది స్టోరీ మొత్తం అని. చూసాక తెలుస్తుంది, యా సినిమాలో థ్యాంక్ యూ సో తెలుస్తుంది. మచ్. స్ట్రెస్ వచ్చింది. అనిత గారు, చాక్లెట్స్ ఇచ్చారా? భాస్కర్ గారు వెళ్ళి తీసుకుని వచ్చారా లాస్ట్కి? మీకోసం కూడా దాచుంచారు, సక్సెస్ పార్టీలో ఇస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. దివ్య గారు, ఇంతకు ముందు మాట్లాడుతూ ఓటీటీ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా అని చెప్పారు. సో మీరు చెప్పాలనుకున్నారు, ఏం చెప్దాం అనుకున్నారు దాని గురించి? జీ స్టూడియోస్ అన్నది ప్రాపర్ ప్రొడక్షన్ ఫిల్మ్ ప్రొడక్షన్ వింగ్ అండి. Z5 జీ తెలుగు అవి వచ్చి వేరే వర్టికల్స్ అనమాట. జీ స్టూడియోస్ అన్నది ప్రొడక్షన్ హౌస్. వీ మేక్ థియేట్రికల్ ఫిల్మ్స్, వీ ప్రొడ్యూస్ థియేట్రికల్ ఫిల్మ్స్. సో వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ ఫిల్మ్ అని చెప్దాం అనుకున్నాను. దట్ వాస్ ద క్లారిటీ. వాట్ అబౌట్ దిస్ మూవీ అండి, మీ ఒపీనియన్ ఈ మూవీ మీద? నచ్చింది కాబట్టి ఎవర్ మేకింగ్ ద ఫిల్మ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ అ ఫన్ ఎంటర్టైనర్ అండి. థియేటర్లో చాలా నవ్వుకుంటారు అండ్ దెర్ ఆర్ అ లాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. యూ విల్ బీ సీయింగ్ మోర్ ఆఫ్ దెమ్. భాస్కర్ గారు, ఈ తెల్లపిల్లి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేస్తున్న ఇష్యూ అది. సో ఎంతవరకు ఆ ప్రాబ్లమ్ని అంటే క్లియర్గా చెప్పారా, లేదంటే టచ్ చేయాలి కాబట్టి ఒక కామెడీ జోనర్లో తీసుకువెళ్ళి ఈ పాయింట్ చెప్పదలుచుకున్నారా? లేదంటే ఇంకా దాన్ని టచ్ చేసి చాలా డెప్త్లో పోతే డాక్యుమెంటరీ అవుతుంది. కానీ దీనికి పైసలు కట్టి జనాలు నవ్వుకోవాలంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ అనమాట. కానీ త్రోస్ లైట్ ఆన్ ద టాపిక్. అంటే మనకు ఒక జాలి కలుగుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, అసలైన ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ అ కామికల్ ఎంపతి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అ థింగ్. అంతే, ఎంటర్టైన్మెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నార్మల్గా ప్రతి న్యూ ఫిలిం వాళ్ళ ప్రమోషన్స్లో ఏదో ఒక కాంటెస్ట్ పెడుతున్నారు ఆడియన్స్కి. సో దీనికి ఒక కాంటెస్ట్ పెట్టి యూఎస్కి ఏమైనా తీసుకెళ్లే ఛాన్స్లు ఉన్నాయా, ఎవరికైనా ఆఫర్ చేసి? దీంట్లో ఒకవేళ కాంటెస్ట్ పెట్టాల్సి వస్తే ఎన్ని సినిమాలు రెఫరెన్స్ వాడేవని పెట్టాలి. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు, మిత్రమండలితో గాయపడ్డారు. ఈ సినిమాతో దాన్ని క్యూర్ చేయగలరా, లేదంటే ఇంకా బ్లాక్ బస్టర్ కొడతారా? అంటే లాస్ట్ ఇయర్ 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయండి. అవి ఒకటి తండేల్ కో ప్రొడ్యూస్ చేశాను, సింగిల్ ఒకటి, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. మిత్రమండలి ఏదో అనుకోకుండా ఒక రిజల్ట్ అటు ఇటుగా వచ్చింది, కానీ ఇట్స్ ఓకే. ఆ గాయం నుంచి ఆల్రెడీ బయటకు వచ్చాం. గాయం ఏం లేదండి, ఇట్స్ ఓకే, పార్ట్ అండ్ పార్సల్. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కూడా గ్యారంటీ లేదు కదా. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ సార్. సార్ భానుగారు ఫరియా గారు. చేస్తున్నా సార్.